బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మదనపల్లి బాలిక హత్య కేసుపై ఎస్పీ ధీరజ్ వివరణ ఇచ్చారు. బాలిక హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే పిఎస్కి తీసుకెళ్తుండగా అతడు తప్పించుకున్నాడని చెప్పారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలించాయని ఎస్పీ ధీరజ్ తెలిపారు. అయితే చెరువులో కులవర్తన్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. తర్వాత రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో కూర్చోబెట్టడం జరిగింది. దాని అంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామని. ఇక మదనపల్లి బాలిక హత్య కేసులో నిందితుడైతే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇటు ఎస్పీ ధీరజ్ అయితే వివరణ ఇచ్చారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, మొత్తానికైతే పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే నిందితుడైతే ఆత్మహత్య చేసుకున్నట్టయితే ఇప్పుడు ఇందాక వివరణ ఇచ్చారు ఎస్పీ ధీరజ్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నిలిచింది. అయితే చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ అనే నిందితుడు ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుని చెరువులో శవమై కనిపించడం కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి ఆ యొక్క ఏదైతే మృతదేహాన్ని కూడా కులవర్ధన్ మృతదేహాన్ని కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూడా ప్రతినిధులు ఏర్పాటు చేసే వివరాలు కూడా వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఆ యొక్క ఏదైతే చిన్నారిని హత్య చేసిన ఇంటికి నిందితుడు నివాసం ఇంటికి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క తలుపులు కూడా బద్దలు కొట్టి అతన్ని అదుపులోకి తీస్తారు. ఆ యొక్క ఏదైతే చిన్నారి శవం పక్కనే ఆ యొక్క మెట్టినట్టు కూడా పోలీసులు చూపించినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి నిందితుడిని బయటకు తీసుకొని వచ్చిన క్రమంలోనే పెద్ద సంఖ్యలో అక్కడికి ప్రజలు కుదుకోవడం కారణంగా శాంతి భద్రతలకు వేదాంతం కలిగే నేపథ్యంలోనే అతన్ని పోలీసు రక్షక వాహనంలో కూడా నిందితుడు కులవర్తను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలోనే ఆ విధుల్లో ఉన్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో వాహనంలో డ్రైవర్ ఒక్కటే ఉండడాన్ని గమనించిన కులవర్తను వాహనాన్ని దిగి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే డ్రైవర్ ఒకటే అతన్ని నిరూపించకపోవడంతో అతను పారిపోయినట్లు కూడా ఎక్కి ప్రెస్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అతన్ని గాలి ముచ్చర్ల నేపథ్యంలోనే 2 బృందాలు కూడా ఏర్పాటు చేశారు నిందితుని అదుపులోకి తీసుకోవడానికి. అయితే దురదృష్టంతో ఈ రోజు ఉదయం అతను నిన్న జరిగిన సంఘటనల నేపథ్యంలోనే అతను భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఆ యొక్క ఎవరైతే కులవర్తన ఉన్నారో అతను ఆత్మహత్య చేసుకుని ఈ రోజు ఉదయం ఆ యొక్క ముదివేరుకు సంబంధించిన సమీపంలోని చెరువుల్లో కూడా సోమేచారణం పోలీసులు గుర్తించినట్లు కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితులను కూడా P24 సెక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అతను లోక్ అదాలత్ లో కూడా రాజీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గంజాయి మద్యం సేవించడం కారణంగా గతంలో కూడా కొంతమంది మద్యం పట్ల కూడా ఆ యొక్క నిందితులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా విచారణలో తేలినట్లు కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.